ప్రైజ్లా ఈరోజు దేవుని వాగ్దానము తేదీ జనవరి 30, 2026. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 28వ వచనము. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమును నాకు దానిని నీవు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నిటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఆమేన్. ధర్మశాస్త్ర క్రియల వలన రక్షణ కలగనప్పటికీ వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలు కావాలంటే మనం దేవునికి విధేయులంగాను నమ్మకస్తులుగాను ఉండి తీరాల్సిందే. ప్రభువు మన నిమిత్తం శపించబడ్డాడు గనక మన శాపాలు తొలగించబడ్డాయి. అయితే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని వాగ్దానాలు నిత్యం నిలిచే ఉంటాయి. మనకు బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన మాటల్లో కొంత భాగాన్ని పాటించి కొంత భాగాన్ని పాటించకపోవడం, విడిచిపెట్టడం జరగకూడదు. ఆయన చెప్పిందంతా చేయాలి. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ పక్షపాతం లేకుండా గౌరవించాలి. తల్లిదండ్రులు, పిల్లలు ఈ మార్గాన్ని అనుసరించాలి. దేవుని ఆశీర్వాదం ఆయన ఏర్పాటు చేసుకున్న వారిపై 3-4 తరాల వరకు ఉంటుందంట. వారు తగిన విధంగా దేవుని సన్నిధిలో నడుచుకున్నట్టయితే దేవుడు వారిని దీవించి వీరే దేవుని దీవెన పొందిన ప్రజలని అందరూ తెలుసుకునేలా చేస్తాడు. ద్వంద్వ మార్గాలను అనుసరించే వారికి, అబద్ధాలను వెంబడించే వారికి దేవుని ఆశీర్వాదం ఉండదు సరికదా. వారిని బట్టి వేరే వారికి కూడా దీవెన ఉండదు. ఈ లోకరీతిగా జీవిస్తూ అపరిశుద్ధతలో కొట్టుకుపోతే మనకు కానీ మన పిల్లలకు కానీ దీవెన దొరకదు, మేలు జరగదు. దేవుని దృష్టిలో తగిన విధంగా మనం నడుచుకుంటేనే అన్ని విషయాల్లోనూ మనకు మేలు జరుగుతుంది. మన యథార్థత మనకు అభివృద్ధి కలుగు చేయకపోతే మన అవిధేయత మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మేలు చేయదు. దేవునికి ఏదైతే సంతోషం కలిగిస్తుందో అదే మనకు సంతోషం కలిగిస్తుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.